హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా డేస్ అయింది మేము టూర్లో ఉన్నామని చెప్పాం కదా. మేము ఇప్పుడు ఆలూరు దగ్గర ఆలర్వి అనే విలేజ్కి వచ్చామండి. అక్కడ ఇంకా బాపురం అనమాట. సో బాపురం అనే విలేజ్కి వచ్చాము. హాయ్ అండి, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మేము కర్నూలు నుంచి బళ్ళారి వెళ్ళే రూట్ లో ఆలూరుకి వెళ్తున్నాం. సో అక్కడ మా చిన్నమ్మది 11వ రోజు ఉంది. సో పిల్లలతో వెళ్తున్నాము. కిడ్స్తో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసామంటే అండి అసలు చూడాలి. అందులో ఒకటి లాంగ్ జర్నీ. సో చాలా అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది కదా. వాళ్ళు చూడండి, ముందు కూర్చుంటాను, వెనుక కూర్చుంటాను అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మా జషు పాప. అండ్ మీరు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు కదా, ఎటైనా టూర్కి ప్లాన్ చేసినప్పుడు ఓన్ వెహికల్లో వెళ్ళేటప్పుడు. ఇంకా పడుకోమంటే పడుకోరు, ఏదో ఒకటి కావాలి తినడానికి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫ్రెష్గా అప్పుడే స్టార్ట్ అయ్యాయి ముంజలు, ఐస్ యాపిల్స్. మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను కదా అండి నేను. ఈ సమ్మర్లో మేము బాగా ఎంజాయ్ చేసే ఫ్రూట్స్ ఏవైనా ఉన్నాయంటే మ్యాంగోస్ అండ్ ఈ ముంజలు, తాటి ముంజలు అనమాట. సో అక్కడ మేము వెళ్ళే దారిలో కనిపించాయి. ఇంకా పాప వాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి, కిడ్స్కి ఇష్టం కదా అని చెప్పేసి వాళ్ళు అడిగారు, తీసుకుందాం అని చెప్పేసి ఆగామన్నమాట. అంత ఫ్రెష్గా బాగున్నాయి. అండ్ అక్కడ అంటే మనకి ఇక్కడ డజన్ సిటీలో 100, 80, 60 అట్లా చెప్తారు కదా, అక్కడ ఓన్లీ 50 రూపీసే అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కిడ్స్ అందరూ అండి, అంటే ఇది నెక్స్ట్ డే అనమాట. మేము వెళ్ళిన రోజు ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ 4, 5 అయిపోయింది. అందరం ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసాము ఆ రోజు. ఇది నెక్స్ట్ డే అత్తయ్య గారిది కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. లోపల పూజా కార్యక్రమం అవన్నీ స్టార్ట్ చేసేసారు. బయట కిడ్స్ అందరూ కూడా ఇలా కూర్చొని జస్ట్ చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇది మా అత్తయ్య గారిది అండి, సత్యావతి గారు తన పేరు. చాలా మిస్ అవుతున్నాం అత్తయ్య గారిని అయితే. అండ్ ఇంకా పక్కన వంటలు అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారు, ఎర్లీగానే స్టార్ట్ చేసేసారు. సో సమ్ వెరైటీస్ అలా చేపించారనమాట. ఇంకా విలేజ్లో ఆ కాలనీ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కదా. అండ్ మా రిలేటివ్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఆ రోజు అయితే ఇలా గడిచిపోయింది మాకు. నిజంగా అంటే తెలియకుండానే డే అంతా గడిచిపోయింది. అండ్ చాలా మిస్ అవుతున్నాం మా అత్తయ్య గారిని కూడా. సో పిల్లలందరూ ఇంకా బోర్ కొడుతుంది అని అంటే ఇంకా ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయినారు. కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. సో పిల్లలందరికీ బోర్ కొడుతుంది, ఏదైనా యాక్టివిటీ చేపిద్దాము అని చెప్పేసి అనుకొని నేను ఇంకా వాళ్ళందరూ గేమ్ ఇలా ఆడుతుంటే వాళ్ళతో పాటు కొద్దిసేపు నేను కూడా అలా స్పెండ్ చేశాను అనమాట. సో వాళ్ళందరూ కూడా మంచిగా అందరితోటి కలిసిపోతారండి, పిల్లలందరూ కూడా మా ఫ్యామిలీలో. మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మాతో పాటు వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేస్తారు. అందరూ కావాలని కోరుకుంటూ ఉంటారనమాట. పిల్లలు హ్యాపీ అనిపిస్తుంది, మంచి నేచర్ ఉంది పిల్లలందరికీ కూడా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఇలానే అడుగుతూ ఉంటే సో బయటికి తీసుకొని వెళ్ళాము. అది కూడా నేను వ్లాగ్ పెడతాను మీకు. ఇప్పుడున్నారా అయ్యే కదా 2 టీమ్స్ కాబట్టి ఇద్దరు అబ్బా
విన్ ఫస్ట్ అవుతావా ఈ ఫోటోసా ఏదదినా బ్లూ సారీ ఆరేసిరుగా స్ట్రైట్ ఉండే మా ఇల్లు మా నాన్నకి ఎంత ఇష్టమో ఆ ఇల్లు ఆంటీ ఉంది. స్టెప్స్ లేవు. చిన్నప్పుడు ఫోటో మా హీరో మరి ఎందుకు వస్తున్నారు నాన్న? లేదా వాటి మీద చెప్పొద్దు అక్కడ కోడ్లే. ఈ ఇంట్లో మేమందరం దావే అందరం ఆడుకున్నాం, మేమందరం ఎగిరినాం ఫుల్గా. చిన్నప్పుడు చైల్డ్హుడ్ బాగా ఎంజాయ్ చేస్తాం. అది అది క్యాంప్ కదా, క్యాంప్ ఆఫీస్ లా ఉండే. దాని పక్కన ఒకటి సంపు ఉండే, దాంట్లో నుంచి మేము ఇక్కడ నుంచి చిన్న చేపలు పట్టుకొని దాంట్లో వేసేటోళ్ళం. చైల్డ్హుడ్ మెమరీస్ ఇక్కడ ఈ చెట్టు అలా ఉంది, ఆ రేపు చెట్టు. ఇంకోటి నైట్ అయిన తర్వాత సాయంత్రం 7 గంటల 8కి ఉంటాయి కదా కుందేళ్ళని పట్టడానికి పోయేటోళ్ళు ఇట్లా వెనకకి. కుందేళ్ళు అడవి కుందేళ్ళు పట్టేది కదా, అడవి కుందేళ్ళు పట్టుకొచ్చేది. టార్చ్ లైట్లు ఉంటాయి కదా, వాటి మొహానికి ఇట్లా టార్చ్ లైట్ వేసి పట్టుకొని వచ్చేది. ఒక ఉరికియొద్దు పట్టుకోండి అంతే, కొత్తగా దగ్గర పోండి, మీదికి వస్తాయి జాగ్రత్త. వేదా పిల్లల్ని వచ్చామమ్మా. ఇది తుంగభద్ర డ్యామ్ కెనాల్ కదా, సారీ కెనాల్ నుంచి చెప్పండి. తుంగభద్ర కెనాల్ కదా చిన్ని, ఇది తుంగభద్ర కెనాల్ అండి. చిన్నప్పుడు మా హస్బెండ్ గారు అంటే వేణు గారు వాళ్ళ కజిన్స్ అందరూ కూడా సో ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవారు, స్విమ్మింగ్ చేసేవారంట. సో చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయి వేణు గారికి ఇక్కడ.
మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఎక్కడ ఉండేవారు, ఎలా ఎంజాయ్ చేసేవారు, అదంతా కూడా నేను కంటిన్యూగా వీడియోలో చూపిస్తాను. కొత్తగా వాటర్లో స్విమ్మింగ్ చేస్తా అంటే పిల్లల్ని తీసుకొని వచ్చాము. చూపిస్తాను మీకు డ్యామ్ అంతా కూడాను. ఆగకు నానా, వెళ్ళు. ఇసురయ్యారు, ఇసురయ్యారు నానా, పుష్ చేస్తాడు. గుడ్ గుడ్, వెరీ గుడ్. అరిసి మళ్ళీ జంప్ చేసాపు నుంచే నడువు అరిసి, ఆ రెడ్ దాని మీద నడువు పర్ఫెక్ట్ గా ఉంది. నిజంగా చెప్తున్నా, పొద్దున ఒప్పుకుంటే ఇక్కడ వదిలేసిండే కదా, ఎంత ప్రశాంతంగా ఇక్కడ. రెడీ అక్కడ రాయి ఉంది, ఇట్లా కొంచెం ఇట్లా స్ట్రైట్ గా జంప్ చేయి. ఓకే, ఎందుకు ఇటు క్రాస్ గా జంప్ చేస్తున్నావు? స్ట్రైట్ గా జంప్ చేసి ఇటు స్విమ్ చేయి. ఇట్రా నానా, వేదా ఇట్రా. నేను అటు మెట్లు లేవు. దశ ఎడిపోతున్నావే, ఒకసారి నేను అట్లనే పోయినా పైన వచ్చింది. పోయినా వెయ్యనే దోసేసి మామనా, మీరెప్పుడు వచ్చిండ్రు? చిన్న ఉన్నాం. ఓకే ఓకే. పాప నడుస్తున్నామేంటి వాటర్ లో? చూసి ఇన్స్పైర్ అయింది. నీకోసమే అట్టింది నాని పంపించేది. ఎట్టుపోతారు మీ చైతు అండ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ డిక్కీలోనే ఉంచేసాయి జస్వికాని. ఇంకా